ఎవ్రీవన్, వెల్కమ్ టు శుభం ఫ్యామిలీ రెస్టారెంట్. రీసెంట్గా నేను ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నానండి. ఆవిడ మాట్లాడుతూ ఇవాళ ఏముంది స్పెషల్ అని చెప్పినప్పుడు, ఇవాళ గోంగూర మటన్ బిర్యానీ ఉంది, ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పి నేను అన్నాను. అప్పుడు ఆమె వెంటనే అండి, ఆ మటన్లో వద్దు, ఓన్లీ చికెన్లోనే, మేము మటన్ రెస్టారెంట్స్లో తిని ఎప్పుడో అయ్యిందండి, మేము మానేసాం మొత్తమే అని చెప్పి అన్నారు. సో దాని తర్వాత నాకు అనిపించింది, ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఇంతకుముందు కూడా ఒక 4-5 టైమ్స్ నేను చూసానండి. చాలామంది అంటే జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ న్యూస్లో మనం వినేదాన్ని బట్టి, ఇలా పలానా ప్లేస్లో ఇలా జరిగింది, హైదరాబాద్ నుండి ఇలా లారీలో తరలిస్తున్నారు, ఇలాంటి విషయాలని విని మటన్ అసలు ఒరిజినల్ మటన్ అమ్ముతున్నారా రెస్టారెంట్స్లలో, ఒరిజినల్ మటన్నే కుక్ చేస్తున్నారా అన్న అపోహ, డౌట్ చాలామందికి ఉంది. సో నేను ఇవాళ ఈ సందర్భంగా మీతో ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మన దగ్గర మటన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. అంటే నా పర్సనల్ రివ్యూ అది. చాలామందికి కూడా మన దగ్గర ఉండే మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చాలా ఇష్టం. మేబీ కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు కూడా, అది వేరే విషయం. బట్ మన దగ్గరకు వచ్చే మటన్ మాత్రం మేము నమ్మే వాళ్ళ దగ్గర, మాకు మంచిగా ఇచ్చే వాళ్ళ దగ్గరే తీసుకొస్తాము. చిన్న తేడా ఏంటి అని అంటే, మీరు మనం నార్మల్గా ఇంట్లోకి ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం కాబట్టి అది 800 కిలో ఉంటే 800కే ఇస్తారు. మేము రెగ్యులర్గా వాళ్ళ దగ్గరే తీసుకుంటాం కాబట్టి ఓ 10 రూపాయలు తక్కువ ఇస్తారు. ఇది ఒక్కటే డిఫరెన్స్ తప్పితే మీరు ఇంట్లో తెచ్చుకునేదైనా మేము హోటల్లోకి తెచ్చుకునేదైనా అంతా కూడా సేమ్ మటన్. అన్ని రెస్టారెంట్స్లలో ఇలా ఉంటుందా అంటే నేను చెప్పలేను, బట్ మన రెస్టారెంట్లో మాత్రం ఇదే ఉంటుందండి. మటన్ మంచిగా ఇవ్వకపోతే మేము చేంజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మటన్ బాగా లేకపోయినా, లేకపోతే ఎక్కువ బోన్స్ కానీ స్కిన్ ఎక్కువ వచ్చినా, లేకపోతే ముదిరిన మటన్ ఇచ్చినా, ఇలాంటి కండిషన్స్లలో మాకు ఇట్లా ఇస్తే వద్దు, మాకు ఇలానే కావాలి అని వాళ్ళతో మేము మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. సో మటన్ విషయంలో మీరు ధైర్యంగా ఉండొచ్చు. మన శుభం రెస్టారెంట్లోకి వచ్చే మటన్ మంచి మటనే. మటన్ బాగా లేకపోతే మేమే రిటర్న్ పంపిస్తాం. థ్యాంక్ యూ.